గాస్పెల్ చర్చ్ ఆఫ్ ఇండియా గుడివాడ వారు నిర్వహించు 51వ వార్షికోత్సవపు క్రైస్తవ మహాసభలు తేదీలు 2026 ఫిబ్రవరి 13, 14, 15 శుక్ర, శని, ఆదివారములు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా గారి మందిర ఆవరణములో గుడివాడ. వర్తమానికులు దైవజనులు సివి కొత్తపల్లి గారు, దైవజనులు క్లారెన్స్ శాస్త్రి గారు, దైవజనులు యేసుపాదం గారు. ఆరాధన బ్రదర్ ఆనంద్ గారు, సువార్త గాయకులు. భూమిపై పరలోక సన్నిధిని అనుభవించుటకు తప్పక రండి. సభల కన్వీనర్ రెవరెండ్ జాషువా డానియల్ గారు. ప్రేమతో అందరినీ ఆహ్వానించువారు బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా గారు, ప్రెసిడెంట్ ఫుల్ గాస్పెల్ చర్చ్ ఇండియా. కుటుంబంగా రండి, దైవ ఆశీర్వాదం పొందండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. థ్యాంక్ యూ నారా లోకేష్ అంటూ ఈఎన్టీయూసీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ హయాంలో బకాయిలున్న 1200 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల అయ్యి ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల కావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఎన్టీయూ ఆధ్వర్యంలో జమ్మిచెట్టు సెంటర్ నుంచి మదర్ తెరెసా విగ్రహం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూ నాయకులు చరణ్ యాదవ్ మాట్లాడుతూ జగన్ హయాంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంతో సంతోషంగా ఉందని, విద్యార్థుల చదువులతో గత వైసీపీ ప్రభుత్వం ఆటలాడిందన్నారు. నారా లోకేష్ యువకుల పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం నిధులు విడుదల చేశారని, అందుకే ఈ రోజు విద్యార్థులు థ్యాంక్ యూ లోకేష్ అంటూ ర్యాలీ చేస్తున్నామన్నారు. $1,200 కోట్ల రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యార్థి నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ అనుకున్నారు ఏదో ఒక 500 కోట్లు 600 కోట్లు రిలీజ్ చేస్తారని చెప్పి. వాళ్ళ ఆలోచనలకు కూడా దావేయకుండా దాదాపు విద్యార్థుల భవిష్యత్తు నాకు ముఖ్యమని చెప్పి $1,200 కోట్ల రిలీజ్ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యా వ్యవస్థ బాగుండాలి, నేటి యువత రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చారని చెప్పి నమ్మిన మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ కోసం $1,200 కోట్ల రిలీజ్ చేసిన దాని సందర్భంగా ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ మేము చేయడం జరిగింది. ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులన్నిటికి కూడా ప్రతి చోట కార్డులు వేసి వెళ్తే ఆ కార్డులన్నిటికి కూడా ఆయింట్మెంట్ రాసి విద్యా వ్యవస్థని దారిలో పెట్టడానికి నారా లోకేష్ గారు చేస్తున్న కృషికి విద్యార్థి లోకం అంతా కూడా ఈ రోజు మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలో ఐటీసీయూ, సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం 4 కార్మిక కోడ్లను అమలు వ్యతిరేకిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ 3వ అధికారంలో వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణంగా అమలు జరుపుతున్నారని అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జరగనున్న 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మిక కర్షక శ్రామిక రైతులను కష్టాలు తీర్చాలంటూ వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు క్రమంలో భాగంగా గుడివాడలో భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. సిఎంఎం పార్టీ డివిజన్ కార్యదర్శి సిపి రెడ్డి, ఏటీఎస్ జిల్లా ప్రెసిడెంట్ చింతలూరు సత్యనారాయణ, మేప అధ్యక్షులు దీవెన మాట్లాడుతూ 9 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి.
గుర్తించాలి స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇవ్వాలి స్కీమ్ కొంత ధనలను ఇవ్వాలి. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపుకోవటం 9 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు, అనేక ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలు అందరూ కలిపి ఈ ఒక్కరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించారు. ప్రధానమైన డిమాండ్ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తేనే లేబర్ కోడ్ని వెనక్కి తీసుకోవాలి, తీసుకునేదాకా పోరాటం నిర్వహించాలనేది ప్రధాన ఉద్దేశం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద అనేక దాడులు, అనేక ఇబ్బందులకి గురి చేసిన పరిస్థితి ఉంది. జీతాలు పెంచుకోకుండా ధరలు విపరీతంగా పెరిగిపోయినా సామాన్య మధ్యతరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నా ఈ దేశంలో సంపదని శతకోటీశ్వర్లకి, ఆదానికి, అమ్మానికి దోషపెడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సంపద సృష్టించబడితే ఆ సంపదను వాళ్ళకి దోషపెడుతున్నాడు. రెండో పక్కన నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే సంపదకి సృష్టి ఎవరు అని ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు సంపద సృష్టించబడాలంటే కార్మికుడు పనిచేయాలి. కానీ కార్మికుడు పని వల్ల కాదు సంపద వచ్చేది ఈ కార్పొరేట్ శక్తుల వల్ల వస్తుందని ఆయన పదే చెబుతున్నాడు. మన ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా పారిశ్రామిక అభివృద్ధికి కార్మిక సంఘాలు ఆటంకం అని ఆయన ప్రకటించాడు. ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు కార్మికులు పనిచేయిందే ఈ దేశంలో సంపద రాదు. అలాంటి సంపద సృష్టించే కార్మికుల మీద ఇలాంటి అబండాలు వేయటం సరైనది కాదు. కాబట్టి కార్మిక వర్గం చైతన్యంతో రాబోయే రోజుల్లో ఈ చట్టాలను ఎలకొట్టడానికి ఒక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నా పేరు చింతలూరు సత్యనారాయణ, ఏఐటిసిసి కృష్ణా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజున దేశవ్యాప్త సమ్మెకి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ముందుగా కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే 4 లేబర్ కోడ్లను రద్దు చేయలేని ఒకటే. తర్వాత ఏంటంటే యూనియన్ మినిమం యూనియన్ ఉండాలంటే 100 మంది మెంబర్స్ ఉండేవారు, దాన్ని 300 పెంచారు సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అలాగే మినిమం జీతం కార్మికులందరూ కూడా 26,000 జీతం ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లు అన్నిటి మీద కూడా కార్మికులందరూ కూడా వచ్చి ఇంకా ఇదే కాకుండా ఇంకా ముందు కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి దీంతో ఆగిపోయి ఇంకా ముందు చాలా సమ్మెలు చేయాల్సి వస్తాయి. అలాగే ఉద్యోగ కార్మిక అందరూ ఆకర్షణ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. మేము మెప్మాలో ఆర్టీగా పనిచేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ మాకు గవర్నమెంట్ కొంచెం వేతనం అనేది ఇస్తుంది. అలాగే మాకు మహిళా ఆకర్షణ అని చెప్పేసి మాకు ఒక యాప్ ని మాకు ఇచ్చారు. ఎస్హెచ్జీని మోటివేట్ చేసి వాళ్ళని ఆన్లైన్ చేయమని. ఆ యాప్ చేస్తే కనుక మీకు 8,000 కంపల్సరీగా ఇస్తామమ్మా అని చెప్పేసి ఎస్హెచ్జీలకి చెప్పడం జరిగింది. అయినా సరే మేము పక్కాగా నెలంతా మేము ఆన్లైన్ చేసినా సరే మాకు శాలరీస్ అయితే 8,000 అయితే పడతలేదండి. 6,000, 5,000, 3,000 పడిన వాళ్ళ ఆర్పీలు కూడా ఉన్నాము. అలాగే మా మీద ఎక్కువ యాప్లన్నీ మాకే ఇచ్చేసి ఆన్లైన్ చేయండి అని చెప్పేసి మాకు ఒక ట్యాబ్ ఒకటి ఇచ్చారు. ఆ ట్యాబ్ కి నెట్ బ్యాలెన్స్ కూడా మేమే వేసుకోవడం జరుగుతుంది. మేము కనీసం నెలకు వచ్చేసరికి 300 రూపాయలు నెట్ వాడుతున్నాము. మా క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, గుడివాడ పట్టణం మరియు సుదూర ప్రాంత ప్రజలకు 2026 సంవత్సరం ఫిబ్రవరి 13, 14, 15 అంటే శుక్ర, శని, ఆదివారాల్లో ఫుల్ గాస్పెల్ చర్చ్ ఆఫ్ ఇండియా 51వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుత క్రైస్తవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు, ఈ సభలకు దైవజనులు బ్రదర్ సెల్వి కొత్తపల్లి, బ్రదర్ లారెన్స్ శాస్త్రి, బ్రదర్ యేసుపాదం మరియు గాయకులు ఆనంద్ విచ్చేస్తున్నారని, అందరూ పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని సభల కన్వీనర్ రెవెండ్ జాషువా, డాక్టర్ డానియల్ ప్రేమతో ఆహ్వానించేవారు. బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా, ప్రెసిడెంట్ ఫుల్ గాస్పెల్ చర్చ్ ఇండియా.
ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మా ప్రియమైన క్రైస్తవ సహోదరులకు, మా మిత్రులైన క్రైస్తవ ఏతరులకు, గుడివాడ పట్టణంలో ఉన్న వారికి, గుడివాడ నియోజకవర్గంలో ఉన్న వారికి ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి 1975 నుండి ఫుల్ గాస్పెల్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘం తరఫున గుడివాడలో క్రైస్తవ మహాసభలు ఏర్పాటు చేసి గొప్ప గొప్ప దైవజనులు మరి పాస్టర్ పూల పరిమూర్తి గారు, ఆర్కే మూర్తి గారు, మాసిలమణి గారు, ఏడిసి కామణి గారు, జోషి గారు, అబ్రహామేశ్వరి గారు, ఇంకా జి శామ్యుల్ గారు, గొప్ప గొప్ప దైవ సేవకులు మన సభలకి రావడం జరిగింది. అంత మాత్రం కాకుండా విశ్వాండి సింగర్స్ బిల్మరే గారి టీం రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనగా ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 13, 14, 15 తారీఖులో జరిగే 51వ ఫుల్ గాస్పెల్ చర్చ్ ఆఫ్ ఇండియా గుడివాడ క్రైస్తవ మహాసభలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సభలు 2026 ఫిబ్రవరి 13 రాత్రి అనగా శుక్రవారం రాత్రి, అలాగే 14 శనివారం రాత్రి, మరి 15 ఆదివారం పగలు రాత్రి కూడా బస్టాండ్ ఎదురుగుండా ఉన్న ఫుల్ గాస్పెల్ చర్చ్ ఆఫ్ ఇండియా ఆవరణలో జరుగుతుంటాయి. దీనిలో ప్రసంగికులుగా దైవజనులు మరి సిల్వి కొత్తపల్లి గారు, దైవజనులు క్లారిన్ శాస్త్రి గారు, దైవజనులు ఈశ్వరం గారు ఉద్యోగ ప్రసంగికులుగా వస్తున్నారు. వారు అద్భుతమైన ప్రసంగములు వినండి. అలాగే ఆరాధన నడిపించడానికి బ్రదర్ ఆనంద్ గారు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. కానీ ఇట్లు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దూర ప్రాంతం నుండి వచ్చేవారికి రాత్రి వేళ మందిరంలో ఉండవచ్చు, భోజన వసతి కూడా ఉంటుంది. ఇట్లు ప్రేమతో ఆహ్వానించేవారు కన్వీనర్ రెవరెండ్ జాషువా డానియల్ గారు, అలాగే మరి బిషప్ అప్పగట్ల జాషువా, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించండి, పాల్గొనండి, దైవవాక్యం వినడానికి రండి, దేవుని యొక్క అద్భుత కార్యములు వీక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.